తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్క్షాప్ స్టార్ట్ చేసింది. కాసేపట్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమం వర్క్షాప్ డ్రైవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వం నమోదు చేయడమే టార్గెట్ గా అటు బీజేపీ ముందుకెళ్తోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఇతరులు దీనిలో పాల్గొనబోతున్నారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సంస్థాగత ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వర్క్షాప్ నిర్వహించబోతోంది. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ పై ఢిల్లీలో వర్క్షాప్ జరిగింది. సభ్యత్వ నమోదుపై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలంగాణలో 12 మందితో ఓ కమిటీని కూడా నియమించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ఇక మెంబర్షిప్ డ్రైవ్ లో ఫస్ట్ ఫేజ్ ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుంచి 15 వరకు రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక క్రియాశీల సభ్యత్వ నమోదును అక్టోబర్ 16 నుంచి 31 వరకు నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ప్రాథమిక క్రియాశీల సభ్యత్వం రిజిస్టర్ తయారు చేస్తారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షులు ఎంపిక చేస్తున్న బీజేపీ మిగిలిన రాష్ట్రాలకు తొందరపడకుండా ఎన్నిక ప్రక్రియ ద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయి నుండి మెంబర్షిప్ డ్రైవ్ ను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మూడోసారి బీజేపీ అధికారం ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేదు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా పార్టీని రీస్ట్రెంథెన్ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 3 రోజుల క్రితం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి ఆఫీస్ బేరల్ మీటింగ్ లో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే మెంబర్షిప్ ఉత్సవ్ పేరుతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను ప్రారంభించబోతున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే గతంలో చూసుకున్నట్టయితే బీజేపీకి ఇక్కడ 20 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. దీన్ని ఈసారి 50 లక్షలకు పెంచాలని టార్గెట్ గా పెట్టుకొని దాదాపు ఆ పై స్థాయిలోనే ఉండాలన్న విధంగా సభ్యత్వాన్ని అయితే నమోదు చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోయినప్పటికీ కూడా మెరుగైన ఓట్ షేర్ ను సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల అయితే ఏకంగా 35% ఓట్ షేర్ తోటి బీజేపీ ఆల్టర్నేట్ గా పార్టీగా ఎదిగిందని పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి తరుణంలో 50 లక్షల సభ్యత్వం అనేది పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆ టార్గెట్ ని మేము రీచ్ అవుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు ఎప్పటి నుండి ఏ విధంగా ఉండబోతుంది, క్రియాశీలక సభ్యత్వాలు ఎలా తీసుకోవాలి, అదేవిధంగా నార్మల్ సభ్యత్వాలు ఏ విధంగా తీసుకోవాలి, ఈ నార్మల్ సభ్యత్వాలను కూడా 2 దఫాలుగా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వాలను కూడా తీసుకున్నారు. ఎక్కువ మందిని చేర్పించిన వారికి క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వడం, క్రియాశీలక సభ్యత్వాలు ఉన్న వారికే పార్టీలో పదవులు దక్కుతాయన్న ఒక ఇండికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ ప్రతినిధిగా విజయ్ రాత్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు, ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ అత్యున్నత బోర్డు, బీజేపీ ఒక అత్యున్నత కమిటీ పార్లమెంట్ బోర్డు, దానికి సభ్యుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సికింద్రాబాద్ లో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో చాలా హఠాత్తుగా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రాబోయే 2 నెలల కాలంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా వేగంగా క్రియాశీలకంగా నిర్మించబోతున్నారు. అయితే తద్వారా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో పార్టీని ఒక అధికారం చేజిక్కునే దిశగా పార్టీని స్ట్రెంథెన్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో తీసుకున్నటువంటి సభ్యత్వాలు ఏవైతే గత 10 సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి సభ్యత్వాలన్నింటినీ కూడా రద్దు చేసి కొత్తగా మళ్ళీ సభ్యత్వాలను అయితే నమోదు చేయడం ప్రక్రియను అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 4 ఎంపీలే ఉన్నప్పుడే గణనీయమైనటువంటి సభ్యత్వాల నమోదు కాగా ఇప్పుడు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తరుణంలో మెరుగైన సభ్యత్వాలను తీసుకోవాలని, అది కూడా ఆన్లైన్ ద్వారా కూర్చుండి రిసిప్ట్లు రాసే విధానంలో కాకుండా స్వస్తి చెప్పి పూర్తిగా ఆన్లైన్ల ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసే ప్రక్రియను కూడా
ప్రారంభించబోతున్నారు. ప్రతి ఒక్క డేటాను కూడా తీసుకొని వారికి పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా వినియోగించుకోవాలని కూడా భావిస్తున్నారు. అదే సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడుతున్నటువంటి తరుణంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చింది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లబడుతుంది, దాని ద్వారా దేశానికి ప్రజలకు ఎలాంటి మేలు చేకూరబోతున్న అంశాలు కూడా వివరించే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా ఏదైతే బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలు ఏంది, ఆ సిద్ధాంతాల యొక్క కొనసాగింపు ఎలాగా ఉంటుంది, ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా సాధించింది, రామ మందిర నిర్మాణం అయితేమి, 370 ఆర్టికల్ రద్దు అయితేనేమి, ట్రిపుల్ తలాక్ రద్దు అయితేనేమి, రాబోయే కాలంలో తీసుకొచ్చేటువంటి కీలకమైన నిర్ణయాలు, కామన్ సివిల్ కోడ్ లాంటి అంశాలు అయితేనేమి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సభ్యత్వ నమోదును తీసుకోవాలని పార్టీ యొక్క ఉద్దేశాల లక్ష్యాలను కూడా ప్రజలకు వివరించే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి తరుణం కనబడుతుంది. అదే అట్ ది సేమ్ టైం ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను ఎండగొడుతూ వాటికి బీజేపీ ఏ విధంగా ఆల్టర్నేట్ గా ఉండబోతుందన్న అంశాలను కూడా ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు వివరించి ఈ అంశాలన్నిటి కూడా సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రజలకు వివరించి తమ వైపు స్వచ్ఛందంగా మళ్లే విధంగా చేయాలన్న ఒక ఉద్దేశాన్ని అయితే ఈ కార్యక్రమంలో వెల్లడించే అవకాశం అయితే ఉంది. అలాగే అజయ్, కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ. అయితే అటు మొత్తం సంస్థాగత ఎన్నికలపై కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? వచ్చే 20 సంవత్సరాల వరకు పార్టీ అధికారంలో ఉండే విధంగా దేశవ్యాప్తంగా కూడా అధికారంలో విధంగా ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది. ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఆఫీస్ బేరర్ మీటింగ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనకు కొంచెం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కొంచెం పార్టీ వ్యతిరేకత వచ్చినటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులు ఒప్పుకుంటూనే దాన్ని రీవెరిఫికేషన్ చేసుకొని రివ్యూ చేసుకుంటూ మళ్ళీ పార్టీ స్ట్రెంత్ పైన దృష్టి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా యూపీ లాంటి స్టేట్లలో సీట్లు తగ్గడానికి గల కారణాలేంది, మహారాష్ట్రలో కొంత స్ట్రెంత్ అవ్వాల్సిన అవసరం ఏ విధంగా ఉంది రాబోయే ఎలక్షన్స్ కోసం, ఇలాంటి అన్ని అంశాలను చూసుకుంటూనే సౌత్ లో కీలకంగా దృష్టి పెట్టనుంటారు. ఎందుకంటే నార్త్ లో ఇప్పటికే సాధ్యమైన స్థాయికి పార్టీ వెళ్ళింది. ఇక కాన్సన్ట్రేషన్ అంతా సౌత్ పైన చేయాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ శ్రేణులు ఉండడం జరిగింది. అందులో కేరళ అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కీలకంగా దృష్టి సారించి ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ శ్రేణులు ఉండడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే పార్టీ యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను క్లియర్ గా వాళ్ళకి వివరిస్తూ ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నారు. రాబోయే 20 సంవత్సరాల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది తీసుకోబోతున్నారు. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వాన్ని పెంచడం ద్వారా పార్టీలో కీలకంగా పనిచేసే వాళ్ళు, క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళను, పార్టీకి అనుబంధంగా పనిచేసే వాళ్ళను పెంచుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.